మేము ఎవ్వరి జోలికి వెళ్ళట్లేదు. మా జోలికొస్తే ఊరుకోం. ఇది పుతిన్ తాజాగా చెప్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద యూరప్ దేశాల్లో ఫ్రాన్సు, బ్రిటను, కెనడా ప్రధానమంత్రులకు కోపం ఉంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఎడ్డెమంటే వీళ్ళు తెడ్డెమంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపడానికి 28 సూత్రాల ప్రణాళికని అమెరికా అధ్యక్షుడు చెప్తే దాన్ని ఓకే అని రష్యా కూడా చెప్పాక ఉక్రెయిన్ చేత నో అని చెప్పిస్తున్నాయి ఆ దేశాలు. అదే సందర్భంలో రెచ్చగొట్టి జెలెన్స్కీని ఇప్పటిదాకా యుద్ధంలో కొనసాగించింది వాళ్లే. మొన్న ఈ మధ్యన కూడా డ్రోన్స్ ఇచ్చి మళ్ళీ రష్యా మీద దాడులు చేయించింది వాళ్లే. కాబట్టి ఇప్పుడు పుతిన్ చెప్తున్నాడు తాజాగా, యూరప్ యుద్ధం కోరుకుంటే మేము అందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉక్రెయిన్తో వివాదం మీద ఒక అంగీకారం కుదరకుండా యూరప్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుప్నర్లు మాస్కోకు వచ్చి నాతో సమావేశమయ్యారు అని చెప్పుకొచ్చారు. యూరప్తో యుద్ధం చేయాలని మేము అనుకోవడం లేదు. యూరప్ తానుగా యుద్ధం కోరుకుంటుంటే యుద్ధాన్ని ప్రారంభిస్తే మేము అందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలు సవరణ మీద జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. మార్పుల అనంతరం ప్రణాళిక మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ యూరప్ దేశాలు మాత్రం దాన్ని చెడగొట్టాలని చూస్తున్నాయి.